హాయ్ మామ. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసుగా. మన కిల్ బిల్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేసి షేర్ చేసి ఫర్దర్గా వీడియోస్ అన్నీ వస్తాయి. ముందు టాపిక్లో వెళ్ళే ముందు టాపిక్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఒక మూవీలో టూ మూవీస్లో వన్ వన్ క్యారెక్టర్ అంటే ఒకటే క్యారెక్టర్ టూ మూవీస్లో ప్లే చేయటం. మనకి ఇది ఒక యూనివర్స్ టైప్ వేసుకో, ఒక ఇందులో ఉన్న హీరో అందులో క్యామి చేయటం, అలా టైప్ అలా ఊహించుకో. నీకు ఒకవేళ తెలియకపోతే అలా ఊహించుకో. ఫస్ట్ వచ్చేసి మన సప్తగిరి గారు ఈ క్యారెక్టర్ చూసి మనకు అర్థమవుతుంది. క్యారెక్టర్ ప్రేమ కథ చిత్రంలో మూవీలో ఉన్న క్యారెక్టర్ ఇది. ఇదే క్యారెక్టర్ సేమ్ మనకి ఒక మూవీలో యాడ్ చేసేది. అదే మూవీ లవర్స్ మూవీ, కేరింత హీరో మూవీ. సేమ్ ఇది సీన్లో అవికా గోరా గారికి భయపడుతూ ఉంటారు సప్తగిరి గారు. సేమ్ అందులో ఎంట్రీ సీన్ కూడా అవికా గోరా నడుచుకుంటూ వస్తుంటే చూసి భయపడి దయ్యం అని వెళ్ళిపోతారు. ఇదే కామెడీ సీన్ సినిమాకి చాలా ప్లస్ అయింది. నెక్స్ట్ ఈ సప్తగిరి గారు ఈ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐడియా ఇచ్చిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి కామెడీ సీన్ చాలా హైలైట్ ఉంటుంది. మీరు అందరూ తెలుసు, మగధీర రెఫరెన్స్ కూడా తీసుకున్నారు ఇందులో. ఒక్కొక్కడుగా షేర్ ఖాన్ ఒకేసారి 100 మంది పంపించిన డైలాగ్ కూడా ఇందులో ఉంటుంది. అందులో ఒక ఫైట్ కూడా ఉంటుంది, ఒక 50 మందిని కొట్టే ఫైట్ సప్తగిరి గారిది లవర్స్ మూవీలో. ఒకసారి మీకు కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. ఈ సీన్ చాలా హైలైట్గా ఉంటుంది. రెండు ఒకే మూవీ నుంచి వచ్చిన క్యారెక్టర్. నెక్స్ట్ మనం మాట్లాడబోయేది రోబో. ఇదేంది రోబో ఏంది, రజనీకాంత్ ఏంది, ఏ మూవీలో ఉండే ఒకటేగా మూవీ రోబో తీసింది. కొంపదీసి రోబో 2.0 చెప్తారని అనుకుంటున్నారా? కాదు. రోబో సినిమా క్యారెక్టర్ సేమ్ షారుఖ్ ఖాన్ గారిది రావణ్ మూవీలో యాడ్ చేశారు. ఎందుకంటే రావణ్ మూవీలో కూడా సేమ్ ఇదే స్టోరీ, అంటే ఇదే సేమ్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది. సూటు రోబోట్ లాగా ఉంటుంది. కొంచెం కన్విన్సింగ్గా ఉండాలని చెప్పి మనకి అప్పుడు భారీ హైప్తో వచ్చిన మూవీ రోబో కాబట్టి, రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ కొట్టిన రోబో మూవీ కాబట్టి ఆ రోబో మూవీ క్యారెక్టర్ని సేమ్ కొంచెం అందరికీ తెలియాలని, అంటే రావణ్ మూవీ కూడా అలాంటి మూవీ అని అందరికీ తెలియాలి, ఇట్నే ఉంటుంది, అందరూ ఇలానే అర్థం చేసుకోవాలని చెప్పి ఆ మూవీని అక్కడ యాడ్ చేశారు. ఆ సీన్, ఆ క్యామ్ని యాడ్ చేశారు. రజనీకాంత్ గారు ఈ మూవీ కోసం చాలా, అంటే ఈ మూవీలో యాడ్ చేయని రిక్వెస్ట్ చేస్తే రజనీకాంత్ గారు ఆలోచించుకున్న మూవీలో యాడ్ చేశారు, ఈ సీన్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ ఈ సీన్ అయితే హైలైట్ ఉంటుంది. ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. వీడియో కావాలంటే యూట్యూబ్లో లేదా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమైంది. వీడియో పెడితే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే అని చెప్పి నేను వీడియో పెట్టలేదు, మీరే వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడబోయే క్యారెక్టర్ జై క్యారెక్టర్. ఇతని హీరో పేరు జై. మనం ఇతను ఇందులో చూసినాం అనుకుంటున్నాం, రాజారాణిలో ఉంటాడు ఇతను. మళ్ళీ మన అంజలి గారు ఇద్దరు కలిసి మూవీ తీసిన మూవీ జర్నీ. ఇందులో శరవణన్ హీరో. ఇతను జర్నీ మూవీలో ఇతను చనిపోతారు. చనిపోయిన తర్వాత అతని ఆత్మ మనకి అందరిని చూసిన రాక్షసుడి మూవీ ఉందా, ఆ రాక్షసు మూవీలో సూర్య రాక్షసుడి మూవీలో వస్తారు. తమిళ్లో మాస్ అనుకుంటా. ఆ మూవీలో ఇతను అనేది క్యామియో చేస్తాడు. ఎందుకంటే ఆ క్యామియో ఇతనికి ఇతను అంజలి గారు డాక్టర్ కాబట్టి ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేయాలని చెప్పి, ఆర్గాన్స్ రాసిచ్చి ఆమెకి డొనేట్ చేయండి అని చెప్పి అని చెప్తాడు సూర్యకి. సూర్య అప్పుడు ఆత్మలతో మాట్లాడతాడు కాబట్టి అందరి గురించి తెలుసు కాబట్టి ఆత్మ కోరిక నెరవేరుస్తాడు. అయితే అంజలి గారు కూడా అప్పుడు ఆ సినిమాలో క్యామియోగా వస్తారు. సేమ్ జర్నీ మూవీ క్యారెక్టర్ అందులో వస్తారు. మనకి సూర్య గారు ఫోటో ఎందుకు పెట్టానంటే, సూర్య గారు మూవీ రాక్షసుడు అందరూ గుర్తుంది, కానీ జై హీరో అనే వ్యక్తి రాక్షసుడు మూవీ అంటే మీరు చాలా రాక్షసుడి మీద చాలా మూవీస్ ఉన్నాయి, అట్నే మాస్ అనే పేరు మీద కూడా చాలా మూవీస్ ఉన్నాయి. అందుకనే అతని ఫోటో పెట్టకుండా రాక్షసుడు సూర్య గారి ఫోటో పెట్టాను. అర్థం చేసుకోండి గాయస్, ఎవరు ఫీల్ అవ్వద్దు. జయ గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ హట్ అవ్వద్దు, నేను కావాలని పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడబోయే క్యారెక్టర్ వచ్చేసి ఇతను ఎవరో తెలుసుగా మనకి, ఛత్రపతి రాజ్ బిహార్ కా షేర్ అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇతను మనకి ఎందుకు యాక్ట్ చేసిన, ఓ ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ఒకసారి చూసుకోండి మీరే. సిద్ధార్థ్ గారు ఇతను, హీరోయిన్ పేరు నాకు తెలియదు. సేమ్ ఇతను కూడా యాక్ట్ చేసిండు. మనకి అందరికీ ఈ సినిమా చూసేటప్పుడు డౌట్ వచ్చింది, ఇతనేంది ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది, ఇతనేంది ఈ సినిమాలో యాక్ట్ చేస్తుందని. అప్పుడు హీరోయిన్ ఉందా, ఓ ఈ మూవీ హీరోయిన్ చెప్పింది. మీరు ఎంతమంది వైజాగ్లో పెద్ద డాన్ కాదంటే, రాజ్ బిహారీ గారు నేను ఒకప్పుడు డాన్ ఇప్పుడు మానేసిన, ఒక ఛత్రపతి అనే వ్యక్తి వల్ల నేను అయిపోయినా అని చెప్పి అని ఇంకా ఆ టాపిక్ అప్పటితో ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేమస్ కామెడియన్ అలీ గారు. క్యారెక్టర్ చూసి హెయిర్ స్టైల్ చూసి మనకి కనిపెట్టవచ్చు ఇది ఏ సినిమానో. అందరూ అనుకున్నట్టు ఇది చిరుత మూవీ క్యారెక్టర్ లక్ష్మి అనే అలీ గారు ప్లే చేసిన క్యారెక్టర్. ఇందులో చాలా ఫన్నీగా ఉంటుంది, క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా కామెడీగా ఉంటుంది. ఇదే సీన్ మనకి ఏ సినిమాలో యాడ్ చేశారంటే, మన వెంకటేష్ గారి మూవీ చింతకాయల రవి మూవీలో యాడ్ చేశారు. మీరు మ్యాక్సిమం చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే చెప్పండి ఎలా ఉంటుంది ఆ సీను. మీరు ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే. ఈ క్యారెక్టర్ చాలా హైలైటింగ్గా కామెడీ సీన్గా చాలా బాగుంటుంది. సేమ్ క్యారెక్టర్ ఉంటుంది లక్ష్మి, అంటే ఆ క్యారెక్టర్ అందులో మెమరీ లాస్, చింతకాయల రవిలో మెమరీ లాస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సేమ్ అదే క్యారెక్టర్ మనకి చిరుత, ఫస్ట్ అయితే చిరుత, తర్వాత చింతకాయల రవిలో యాడ్ చేశారు నాకు తెలిసినంతవరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచ్చా సుదీప్ గారు మన అందరూ తెలిసిన ఫేవరెట్ హీరో. మనకి సైరా నరసింహారెడ్డి ఇంకా చాలా మూవీస్లో విక్రాంత్లో మన వచ్చిన విక్రాంత్ మ్యాక్స్ మూవీ హీరో ఇతను ఏ సినిమా, ఇది ఏ సినిమా అనుకుంటున్నారంటే, మన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్ టైమ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు హీరోయిన్ నాని సమంత గారు యాక్ట్ చేసిన మూవీ ఈగ. ఆ మూవీలో విలన్గా చేశారు. అందులో క్యారెక్టర్ ఏంటంటే ఈగ భయపడటం అతని క్యారెక్టర్. సేమ్ ఇదే క్యారెక్టర్ ఎందులో యాడ్ చేశారంటే, మన కమెడియన్ అల్లరి నరేష్ గారు మూవీ యాక్షన్ 3Dలో యాక్ట్ చేశారు. ఈ సినిమా చాలా ఫనీగా కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్లో కూడా మనకి రిఫరెన్స్ వాడారు, అదే సేమ్ డైలాగ్ రిఫరెన్స్ కూడా ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, ఇంతలో మధ్యలో ఉన్న అతను చెప్తారు ఒక డైలాగు, మీరు పులులకి సింహాలకి భయపడరు, ఒక ఈగకి ఎందుకు సార్ అంత భయపడతారంటే, నేను ఆ ఈగ వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను,
హాయిగా అంటే నాకు చాలా భయం అని చెప్తాడు. మీరు ఒకవేళ చూడకపోతే యూట్యూబ్లో గూగుల్ కానీ సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమైంది. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. మీ అందరూ తెలిసిందిగా అలాంటి రోజు ఇలాంటి అప్డేట్స్ మూవీస్ గురించి అన్నిటి చెప్తున్నాను కాబట్టి నా పేజ్ కిల్ బిల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మర్చిపోదు, ఇదే యూవీ ఛానల్ పేరుని కిల్ బిల్గా మార్చాను, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.